మూర్తి టాకీస్ కు వెల్కమ్. ఇవాళ మనం హీరోయిన్ అవుదామని వచ్చి తల్లి పాత్రలు, పెద్దమ్మ, నాయనమ్మ పాత్రలు పోషించి పాపులారిటీ సాధించిన నిర్మలమ్మ గురించి చెప్పుకుందాం. ఈ కథనమంతా స్వాగతంగా సాగుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. తెలుగు సినిమా ఆడియన్స్ కు హాయ్. అయ్యా, నా పేరు నిర్మల, నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సే కాదండి, సినిమా హీరోలందరూ కూడా మీ మెగాస్టార్ చిరంజీవికి, అదే ఇప్పుడు విశ్వంబరగా వస్తున్నాడు కదా, ఆయనకు కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి, ఆయనతో గొడవ పడతా ఉంటాడు చూడండి మోహన్ బాబు, ఆయనకి బామ్మగా వేశా. దేవతా సినిమాలో నా ప్రాణాలు తోడేసే మనవడుగా మోహన్ బాబు అంటే ఇప్పటికీ నాకు భయమే. చిరంజీవితో నేను చేసిన గ్యాంగ్ లీడరు, స్నేహం కోసం 2 సినిమాలు నాకు బాగా పేరు తెచ్చాయి. అదే చిరంజీవికి మంత్రి గారు వియంకుడిలో అమ్మగాను వేశాను. అది నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అనుకోండి. ఆ విషయం ఆనక చెప్తాను వివరంగా. ఈ వేషాలు వేసేటప్పటికి నాకు నిజంగానే వయసు పెరిగిపోయి పెద్దదాన్ని అయిపోయాను గాని, అసలు ఈ బామ్మ వేషాలు వేయడం నాకు 30వ ఏట నుంచి అలవాటే. నా 16వ ఏట ఘంటసాల బలరామయ్య గారు తీసిన గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె వేషం వేయడంతో నా సినిమా జీవితం ప్రారంభమైందనుకోవాలి. దాని వెంటనే పాదుకా పట్టాభిషేకంలో వేషం వచ్చింది. ఆ సినిమా విడుదలప్పుడు బెజవాడ వెళ్లి అక్కడ నా ఫ్రెండ్స్ అందరిని తీసుకుని ఆ సినిమా చూపిద్దామనుకుంటే లెంత్ ఎక్కువైందని నా సీన్లు కట్ చేసేయడంతో నేను కనిపించలేదు. నా ఫ్రెండ్స్ జోకులు వేయడంతో నాకు బాధేసి ఎందుకు వచ్చిన మద్రాసు, వద్దు ఇక్కడే ఉండిపోదాం అనుకున్నా. అట్టా బెజవాడలోనే ఉండిపోయా. ఏదో నాటకాలు ఆడుకుంటూ ఉండగా నాటకాల ఆర్గనైజరు కృష్ణారావు గారితో పెళ్లి కూడా అయింది. అంతకు ముందు అసలు నేను రంగస్థలం నుంచి వచ్చిన దాన్నే. మొట్టమొదటిసారిగా మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి సతీ సక్కుబాయి నాటకం గన్నవరంలో వేశాను. తొలి అనుభవం, డైలాగులు చెప్పలేకపోయాను. జొన్నలగడ్డ సీతారామ శాస్త్రి గారి దయ వలన బయటపడ్డాను. ఆ తర్వాత వీరంకిలాకులో ప్రేమలీలలు అనే నాటకంలో కళావతి అనే వేసే పాత్ర చేశాను. ఈ సందర్భంగా నా నటగురువు గారి పేరు చెప్పుకోవాలి. ఆయన పేరు నెమలికంటి హనుమంతరావు గారు. ఆయన శిష్యురాలైనప్పటికీ వాయిస్ లేదేంటి అన్నారు జనం. ఇక్కడి నుంచి రేడియోలో కూడా నటించాను. ఇందాక చెప్పాను కదా, అసలు రేడియో కూడా ఉంటుందనే కదా బెజవాడొచ్చి సెటిల్ అయ్యింది. రేడియో పుణ్యాన శాకుంతలం లాంటి సంస్కృత నాటకాలు చేశాను. మధురవాణి పాత్ర కూడా చేశాను. చిత్రాంగి ఏకపాత్రాభినయం చేస్తూ స్టేజ్ మీద నటిస్తూ బ్రాడ్కాస్టింగ్ చేసే పద్ధతిలో నటించాను. స్థానం నరసింహారావు గారి గైడెన్స్ లో చిత్రాంగి పాత్ర అవుననిపించాను. చెబితే నమ్మరు గాని విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు రేడియో నాటకంలో గిరిక పాత్ర చేశాను. కాకినాడ పరిషత్తులో 3 సంవత్సరాలు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు పుచ్చుకున్నాను. ఇంత గుర్తింపు సాధించిన నేను చదివింది ఎంత అనుకున్నారు? 3వ క్లాసు. అది మన చదువు. అట్టా అంతా బాగానే ఉంది కదా అనుకుంటూ ఉండగా తాపీ చాణక్య గారు తెలుసు కదా, తాపీ ధర్మారావు గారి కుమారుడు. ఆయన పివిఆర్ ప్రసాద్ గారు నన్ను మళ్ళీ సినిమాల్లోకి లాక్కొచ్చారు. సారథి వారు అంతా మనవాళ్లే అని సినిమా తీస్తూ అందులో హీరోయిన్ వేషం కోసం నన్ను పిలిచారు. సరే పిలిచారు కదా అని వచ్చా. వల్లన్ నరసింహారావు తెలుసా? ఆయన ఆ సినిమాలో హీరో. వల్లన్ నరసింహారావు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వారి బుర్ర కథల్లో, నాటకాల్లోనూ నటించేవాడు. ప్రజా నాట్య మండలి వాడు అనుకుంటాను. అయితే మాత్రమే నటుడు. మీకెలా చెప్తే తెలుస్తుంది? ఆ మధ్య చిరంజీవి ఇంద్రా సినిమాలో గల్లు గల్లుమని అనే పాటకు ముందు ఓ ముసలతను నీళ్లు పారబోసేస్తున్నారు అని బాధపడతాడు కదా, ఆయనే వల్లన్ నరసింహారావు గారు. ఆయన కూడా నాలాగే దిక్కుమాలిన పాత్రలెన్నో పోషించాడు. అయితే ఒక రకంగా నేనే బెటర్ అనుకోండి. నాకు ఆడియన్స్ లో ఓ క్రేజ్ ఉండేది. చివరి వరకు అది కొనసాగింది. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి. ఇంతకీ ఈ విషయం చెప్పడం మర్చాను. అల్లా ఆ వల్లన్ నరసింహారావుని నన్ను హీరో హీరోయిన్స్ అనుకుని మద్రాస్ తీసుకెళ్లి అక్కడ నిర్ణయం మార్చుకున్నారు నిర్మాత ప్రసాద్ గారు, దర్శకుడు చాణక్య గారును. నేను బక్కగా ఉన్నానని, నేను హీరోయిన్ గా చేస్తే జనం థియేటర్ కు రారని అనుమానం వచ్చి నన్ను తీసేశారు. వారిని అనుకుని సరే ఎట్టాగో ఇంత దూరం వచ్చాం కదా అని వాహిని వారు బంగారు పాప తీస్తున్నారని తెలిసి అక్కడికి పోతే వాళ్ళు ఇదే మాట, నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు. ఆ మెటీరియల్ ఎలా ఉంటుందండి అని అడిగితే కృష్ణకుమారిని చూపించారు. సర్లే ఇంక ఈ మద్రాసులో ఏం ఏడుస్తామని బెజవాడ వెళ్ళి హాయిగా నాటకాలు ఆడుకుంటా ఉంటే పోతుంది కదా అని వెళ్ళిపోయాం. అన్నట్టు నాకు అప్పటికి పెళ్ళైపోయిందని చెప్పా కదా, మా ఆయన జీవి కృష్ణారావు గారు నాటకాల ఆర్గనైజరు అని కూడా చెప్పా కదా ఇందాకే. ఇట్ట 2 ఏళ్లు గడిచాక మా ఆయనకి ఉన్నట్టుండి ఆడపెత్తనం సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్ ఉద్యోగం వచ్చింది. ఆయన మంచి స్టేజ్ ఆర్గనైజర్ కనుక ఆ ఛాన్స్ అలా వచ్చిందన్నమాట. మళ్ళీ వారిని అనుకుని మళ్ళీ మద్రాసు బయలుదేరాం. ఇట్ట మద్రాస్ లో కాలు పెట్టానో లేదో, ఎట్టా తెలిసిందో అప్పట్లో హీరోయిన్ చేస్తామని పట్టుకొచ్చి సారథి వారు వచ్చి రమ్మన్నారు. వెళ్ళా. ఎత్తు
ఎత్తుకు పై ఎత్తు అనే సినిమా తీస్తున్నాం, అందులో పెరుమాళ్ళు పక్కన ఆయన పెళ్ళాం వేషం ఉంది, వేస్తావా అని అడిగారు. ఎత్తుకు పై ఎత్తు సినిమా మన్నవ బాలయ్య లేడు, అదేనండి. నిర్మాత అమృత ఫిలిమ్స్ అనే బ్యానర్ ఎట్టి సినిమాలు తీశాడు కదండి. చెల్లెలు కాపురం, చుట్టాలున్నారు జాగ్రత్త, అందులో నేను కృష్ణకు అమ్మగా చేశా. ఆ బాలయ్య గారి మొదటి సినిమా అన్నమాట. సరే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అని ఒప్పేసుకున్నాను. అందులో నేను మా కృష్ణా జిల్లా గ్రామీణ యాస కలిపి మాట్లాడా. పిక్చర్ అయితే తన్నేసింది గాని నా క్యారెక్టర్ కి మాత్రం బాగా పేరొచ్చింది. భలే మాట్లాడిందిరా, ఎవరు బెజవాడ అంటగా అని మాట్లాడుకోవడం మొదలెట్టారు ఇండస్ట్రీ జనం. అదే కావాల్సింది. సినిమాలు ఫ్లాప్ అయినా జనం మన గురించి మాట్లాడుకోవడాన్నే కల్ట్ అంటారని ఆ మధ్య భీమ్లా నాయక్ ఫంక్షన్ లో కేటీఆర్ గారు అన్నారు కదా, అట్ట నేను కల్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నమాట. యాక్చువల్లీ మాది బందరు, నా అసలు పేరు రాజమణి. కాకపోతే నాటకాల్లో ప్రవేశించాక బెజవాడ వచ్చా. బెజవాడ ఎందుకు వచ్చావని మీరు అడగొచ్చు. ఇక్కడ నాటకాలుంటే ఆడొచ్చు, లేకపోతే ఆకాశవాణి పోయి నటించొచ్చు. అలా ఎనీ టైం పని దొరుకుతుంది, డబ్బు ఆడుతుంది, అంతకు మించి మరేం లేదు. సత్యనారాయణపురం రాజన్ కిల్లీ షాప్ దగ్గరలో ఉండేవాళ్ళం. అలా నేను ఇండస్ట్రీలో కొత్త అమ్మగా పాపులర్ అయ్యాక భాగ్యదేవత తీసేప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారే పిలిచి, పిల్ల ఎత్తుకు పై ఎత్తు సినిమా పోయినా నువ్వు మహా పాపులర్ అయిపోయావు అనుకో, ఈ సినిమాలో సావిత్రికి రాజసులోచనకి నువ్వు అమ్మవి అంతే అన్నారు. నేను వాళ్ళిద్దరికీ అమ్మనా అనుకున్నా. సర్లే గాని అని ఒప్పేసుకున్నాను. సావిత్రి నన్ను అమ్మ అనకుండా అక్క అని పిలిచింది. తల్లి, నువ్వు నన్ను తల్లి అనకపోతే వేషం పోతుందని బతిమాలి అమ్మ అని పిలిపించుకుని మురిసిపోయా. మొన్న మధ్య మహానటి తీశారు కదా, అందులో ఈ విషయం పెట్టకపోతే అని బాధపడ్డాననుకోండి. అట్టా ఆ విధంగా ఇండస్ట్రీ నన్ను తల్లి పాత్రకు ఫిక్స్ చేసేసింది. ఆ విషయం ఎప్పుడు తెలిసింది నాకు అంటే, గుళ్ళో పెళ్లి, భక్త రఘునాథ్, భార్యాభర్తలు, కులగోత్రాలు సినిమాల్లో వరుసగా అమ్మ పాత్రలే చేయడం వల్ల తెలిసిందన్నమాట. నేను అమ్మని, నా కొడుకులు రామారావు, నాగేశ్వరరావులు. ఎప్పుడైనా హీరోయిన్లు సావిత్రి, జమున కూడా నాకు కూతుళ్లే. అంతెందుకు, బంగారు పాపలో నాకు రావాల్సిన వేషం కొట్టుకుపోయిన కృష్ణకుమారికైనా నేను అమ్మనే అని ఫిక్స్ అయిపోయాక మనసు తెరిపిడి పడిందనుకోండి. ఇట్టా అమ్మ వేషాలతో కథ నడిపించేస్తున్న నన్ను పెద్దమ్మను చేసి వదిలాడు పద్మనాభం. పొట్టి ప్లేడరు సినిమాలో జరిగింది దారుణం. పెద్దమ్మగా వేసిన నిర్మలకి అమ్మమ్మ వేషం ఇస్తే తప్పే ఉందని మా బెజవాడ కమ్యూనిస్టు మాస్టారు వి మధుసూదన్ రావు గారు అనేసుకుని మనుషులు మారాలి సినిమాలో అమ్మమ్మ వేషం వేయించేశారు. ఏ వేషమైనా వేయాల్సిందేగా అనుకుని వేసేస్తాను బాబు అనేశాను. ఇంకేం వేయించేసి నన్ను అమ్మమ్మను చేసి అవతల పడేశారు ఆయన. అలా 35 ఏళ్లకే నన్ను అమ్మమ్మను చేసేయడంతో అవే వేషాలు రావడం మొదలయ్యాయి. కృష్ణ దేవుడు చేసిన మనుషులు తీస్తా, అందులో సత్యనారాయణ అమ్మగా నటించాలంటే భలే వాడి అబ్బాయి అంటూ చేసేశాను. పాతాళ భైరవిలో సురభి కమలాబాయి పాత్ర టైపులో దీన్ని డిజైన్ చేశారు డైరెక్టర్ రామచంద్రరావు. నాకు అర్థమైపోయింది, చేసేశాను. గాంధీ పుట్టిన దేశం సినిమాలో కృష్ణరాజు అమ్మగా నటించాను. అందులో నేను పాత్రలో జీవించేశానన్నారు అందరూ. ఇక మేము మనుషులమే, కోడనాగు, ప్రేమలు పెళ్లిళ్ళు, మీనా, పసి హృదయాలు, బలిపీఠం సినిమాల్లో నా పాత్రకు విపరీతమైన పేరొచ్చింది. ముఖ్యంగా నా యాస బాగా అట్రాక్ట్ చేసింది. ఇట్టా ఉండగా నా యాస వల్ల ఎక్కువగా నాకు ఆ బ్రాహ్మణ పాత్రలే వచ్చేవి. అట్టాంటి రోజుల్లో శంకరాభరణంలో నాకు బ్రాహ్మణ పాత్ర ఇచ్చి నాతో ఆ యాస కూడా మాట్లాడించి పుణ్యం కట్టుకున్నారు విశ్వనాథ్ గారు. అంతకుముందు కాలం మారిందిలో కూడా మంచి పాత్ర ఇచ్చారు ఆయన. శంకరాభరణం పాత్ర నాకు బాగా నచ్చింది. అప్పటికి నేను బాగా సెటిల్ అయిపోయాను, అయినా ఆనందించాను. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన పాత్ర బాపు గారు మంత్రి గారి వియంకుడు సినిమాలో ఇచ్చారు. అందులో భర్తను అవమానిస్తున్నాడని తెలిసి అల్లు రామలింగయ్య మీదకి శివంగిలా దూకుతుందా పాత్ర. అబ్బా, జన్మ ధన్యమైందిరా బాబు అనుకున్నాను. అసలు ఇలాంటి పవర్ఫుల్ పాత్రలు నాకు దొరుకుతుందా అనుకునేదాన్ని, కానీ దొరికింది. అంతే, మనసుకు నచ్చిన పాత్ర వస్తే ఎరగదీసేస్తాం కదండి, అదే చేసేసాను నేను. అందులో శుభలేఖ సుధాకరు అత్తయ్య గారు అనే ప్రయత్నం చేస్తాడు. వరసలు కలపబాక అని వచ్చేస్తా. ఆ డైలాగ్ నాకు యమా నచ్చేసింది. ఇట్టా వచ్చిన పాత్ర కాదనకుండా చేసుకుంటూ వెళ్ళిపోయా. అమ్మ ఎవరికైనా అమ్మే అనే టైటిల్ వినిపించినప్పుడు నేను అనుకున్నాను, నిర్మలమ్మ ఎవరికైనా అమ్మే అని. ఒక కామెడీ విషయం చెప్పనా, నేను అన్న ఎన్టీఆర్ గారికి అమ్మగా వేయడం ఏంట్రా భగవంతుడా అనుకుంటా ఉంటే ఆయనకి అమ్మగా వేసే ఛాన్స్ అన్నపూర్ణకు కూడా ఇచ్చాడు దేవుడు. అప్పుడు నాకు అర్థమైంది. మనసులోనే మధుసూదన్ రావు గారికి దండం పెట్టేసుకున్నా. ఏ హీరో సినిమా అయినా అందులో ఆ హీరోకి అమ్మ ఉండి తీరుతుంది కదా, అమ్మమ్మో బామ్మో ఉండి తీరుతుంది కదా, ఇంకేం మనకేం ఢోకా లేదనుకున్నా.
ఇంకో గొప్ప విషయం ఏమిటంటే అమావాస్య చంద్రుడు సినిమాలో ఎల్వి ప్రసాద్ గారికి భార్యగా ఆయన్ని కంట్రోల్లో పెట్టే పాత్రలో చేయడం, అబ్బా గొప్పగా ఎంజాయ్ చేసా ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు. నాతో ఎక్కువ సినిమాలు తీసిన డైరెక్టర్ దాసరి నారాయణరావు, ఆయన కూడా వచ్చేసాడు అనుకోండి. గయ్యాళి పాత్రలు చేసిన నేను విలని చేయలేకపోయానే అనే బాధ లేకుండా నాతో ఆ టైపు పాత్ర కూడా చేయించేసి పుణ్యం కట్టుకున్నాడు వైవిఎస్ చౌదరి. సీతారామరాజు అనే సినిమాలో అదో తృప్తి. 2009లో నేను కన్ను మూసేటప్పటికి కుటుంబాలు లేని హీరోలు వచ్చేసారనుకోండి. ఎప్పుడైతే కుటుంబాలు లేని హీరోలు వచ్చారో బామ్మ పాత్రలు అమ్మ పాత్రలు ఉండవు కదా. ఎప్పుడైనా ఏడాదికి 1-2 సినిమాలు వచ్చినా మనకేం గిడుతుంది చెప్పండి. నిజానికి అప్పటికి నేను నటించే పరిస్థితి లేదు కనుక వేషాలు రాలేదని బాధపడలేదు. ఇట్లు మీ నిర్మలమ్మ. అదండి నిర్మలమ్మ స్వాగతం. ఈ ప్రత్యేక కథనం అందించిన వారు సీనియర్ జర్నలిస్ట్ రంగావజుల భరద్వాజ గారు.